వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించాలని గతంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో చార్జాలో చిక్కుకున్న లోకేష్ అనే స్థానికుడు ఫోన్ చేశాడు. విశాఖకు రప్పించేందుకు సాయం చేయాలని విశాఖ సిపిని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని క్షేమంగా వెనక్కి రప్పించారు. బాధితులు గాజువాక ఆటోనగర్ లో మణికంఠ ఇన్స్టిట్యూట్ వెల్డింగ్ శిక్షణ పొంది చార్జా వెళ్లిన తర్వాత మోసపోయామంటూ గ్రహించారు. వెంటనే తమను సంప్రదించారని, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖ సిపి శంఖభద్ర బాగ్చితో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కుటుంబ పోషణ కోసం విదేశాల్లో ఉద్యోగం పేరిట వెళ్ళి అక్కడ మోసపోయిన బాధితులను విశాఖ సిపి అయితే విశాఖ తీసుకురావడం జరిగింది. సో సిపి గారికి ఎలాగా కాంటాక్ట్ అయ్యారు, వారిని ఏ విధంగా విశాఖ తీసుకొచ్చి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో సిపి గారు చెప్పండి, వారు మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు, అక్కడ నుండి వైజాగ్ ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ మేము అందరికీ ఇచ్చాము. ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్రం, ఈ దేశం, వేరే దేశం నుండి కూడా రెగ్యులర్గా నాకు కాల్స్ వస్తున్నాయి. అదే క్రమంలో షార్జా నుండి ఒకడు లోకేష్ అని మోసపోయిన వ్యక్తి కాల్ చేసి, సార్ ఇలా మేము మోసపోయాము, దయచేసి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. వెంటనే మా పోలీస్ వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా ఏజెంట్ని గుర్తించి ఏజెంట్ ద్వారా వాళ్ళను తీసుకురావడం, తర్వాత ఏజెంట్కి వాళ్ళు ఎంత డబ్బు కట్టారు మొత్తం ఇప్పించడానికి ఏర్పాటు చేయడం, అన్నీ చేయడం జరిగింది. ఇది కాక ఇంకా చాలామంది ఇంతకుముందు కూడా ఈస్ట్ ఏషియా నుండి, వెస్ట్ ఏషియా నుండి చాలామంది ఫోన్ చేస్తే వాళ్ళను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రీసెంట్గా కూడా సౌదీ అరేబియా నుండి కొందరు నాకు కాల్ చేశారండి, వాళ్ళను తీసుకురాబోతున్నాం, త్వరలో తీసుకొస్తాం. కంబోడియా నుండి కొందరు కాల్ చేశారండి, వాళ్ళు ఒడిశా నుండి వెళ్ళారు, రిటర్న్ రావడానికి మార్గం లేదు, వాళ్ళను కూడా తీసుకురావడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. సో మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు విదేశాల్లో ఉంటే వైజాగ్ నుండి అక్కడికి వెళ్ళి మోసపోతే నాకు నేరుగా కాంటాక్ట్ చేయండి, అన్ని విధంగా హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఉద్యోగులు టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఉద్యోగాలు రావడం జరుగుతుంది, వాళ్ళని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ విషయంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మన జిల్లా అంతటా. ఎందుకంటే నిరుద్యోగ యువత విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తే మీరు నమ్మి బయటికి వెళ్తున్నారు, కానీ జాబ్ వీసా ఇవ్వకుండా టూరిస్ట్ వీసా ఇచ్చి తీసుకెళ్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జాబ్ ఇవ్వడం లేదు, లేకపోతే ఎటువంటి జాబ్ ప్రామిస్ చేశారు అటువంటి ఉద్యోగం ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా బాగా క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ ఏజెన్సీ మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయా లేవా వెరిఫై చేయండి. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో రిజిస్ట్రేషన్ తీసుకున్నారా లేదా వెరిఫై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, అనుమానం ఉంటే నాకు నేరుగా కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. కానీ ఎటువంటి యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేయకుండా వాళ్ళు చెప్పిన మాట నమ్మి బయటికి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి మోసపోకండి. అందరూ నిరుద్యోగ యువత మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా ఇప్పుడు ఇట్లాంటి ఉద్యోగాలతో పాటు విదేశీ విద్య అని చెప్పేసి చాలామంది ఒక ఏజెంట్లు అవగాహన కార్యక్రమం పెడతారు, హోటల్లోనే మీటింగ్ పెడతారు, అంటే విద్య కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు. చాలామంది నిరుద్యోగులు కావచ్చు, ఇలా స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆ మోసమైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అట్లాంటి వారికి మీరు ఏంటి చెప్తారు? ఇప్పుడు ఈరోజు మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, వేరే రాష్ట్రంలో కూడా చాలామంది ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని తర్వాత కొందరు ఆ మాట నమ్మి విదేశాలకు వెళ్ళిన తర్వాత మోసపోతున్నారండి. కాబట్టి ఏమైనా ఇటువంటి ప్రోగ్రాం పెడితే మీరు వెళ్ళడంలో తప్పు లేదు, కానీ మీరు డబ్బు ఇస్తున్నారు, డబ్బు కడుతున్నారు, నమ్మి వెళ్ళిపోతున్నారు. అటువంటి ప్లాన్ మీకు ఉంటే ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అడగండి. వైజాగ్లో ఉంటే మీరు వైజాగ్ సిపిగా నేను పనిచేస్తున్నాను, మాకు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, మేమే వెరిఫై చేసి మీకు చెప్తాం అది నమ్మాలా వద్దా అనేది. కానీ వెరిఫికేషన్ చేయకుండా మాట నమ్మి వెళ్ళి మోసపోకండి. థ్యాంక్ యూ. చూసినప్పుడు ఏదైతే బోగస్ ఏజెంట్ల ద్వారా వెళ్ళి విదేశాల ఉద్యోగాల్లో మోసపోయిన యువత అనేక మంది ఉన్నారు. అట్లాంటి వారు ఎవరైనా అక్కడ ఉంటే మనం సంప్రదించవచ్చు. ఖచ్చితంగా వారికి రక్షణ దిశగా మేము అడుగులు వేస్తాం. అదేవిధంగా వారిని వైజాగ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా అట్లాంటి బోగస్ ఏజెంట్ల పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో, అదేవిధంగా విదేశ ఉద్యోగుల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి ఎంత అని చెప్పేసి మనతో పాటు చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.